ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దివ్య పోలీస్ స్టేషన్లో ఉంది అన్న విషయం తెలుసుకున్న తులసి పరుగున స్టేషన్కి వెళ్తుంది. ఇక వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారిని అడుగుతుంది, ఇన్స్పెక్టర్ గారు, నా కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అనడంతో, అమ్మా ఇంతకీ ఎవరు మీరు అని అడుగుతాడు. నేను దివ్య కన్న తల్లిని. ఇంతకీ ఆడపిల్ల అని చూడకుండా ఏం తప్పు చేసిందని నా కూతుర్ని అరెస్ట్ చేశారు అని అంటుంది. అమ్మా, ఇంతవరకు ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు ఎవరైనా వస్తారా అని ఎదురు చూశాను. అమ్మయ్య వచ్చావు. అమ్మాయి ఏంటి మమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెడుతుంది, ఎవరినో చంపేసిందట అని అనగానే తులసి షాక్ అయిపోతుంది. ఏంటి, ఎవరినో చంపేసిందా? నా కూతురు చంపడం ఏంటి? అసలు ఎవరనుకొని ఎవరిని అరెస్ట్ చేశారు అని అంటుంది. ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, అమ్మ కాసేపు మీరు ఆగండి, ఆ అమ్మాయి పేరు దివ్య అట, తను ఎవరినో యాక్సిడెంట్ చేసి చంపేసిందట, అరెస్ట్ చేయమని వచ్చింది. డెడ్ బాడీ కూడా కనిపించడం లేదంట, పైగా దెయ్యంలాగా తన చుట్టూ తిరుగుతుందని దివ్య కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇవ్వడం కాదు, అరెస్ట్ చేయమని చేతులు రెండు చూపించి సంకెళ్ళు వేయమని చెప్పింది అని అనగానే తులసి షాక్ అయిపోతుంది. ఇక దివ్య దగ్గరికి వచ్చి, అమ్మ దివ్య అంటూ ఏడుస్తూ, ఏంటమ్మా ఇది, ఎవరినో నువ్వు చంపడం ఏంటి, ఇక్కడ నువ్వు ఎందుకున్నావు, ఏంటమ్మా ఇదంతా అని అంటే, అమ్మ ఇన్స్పెక్టర్ గారు చెప్పిందంతా నిజమేనమ్మా, నా చేతులతో నేనే ఒక అమ్మాయి చావుకి కారణమయ్యాను అని అంటే, ఏం చెప్తున్నావే, అసలు నీకేమైందే అని అనగానే, ఏమైందో నాకే తెలియడం లేదు, కానీ నేనైతే ఓ మనిషిని చంపేయడం మాత్రం నిజమమ్మా అని అంటుంది. అసలు ఏం జరిగింది చెప్పు అని అనడంతో దివ్య ఆ రోజు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెబుతుంది. ఇక తులసి షాక్ అవుతుంది. అదేంటి, నువ్వు ఒక అమ్మాయిని చంపేస్తే ఆ రోజు చనిపోయినట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావాలి కదా అని చెప్పి, ఇన్స్పెక్టర్ గారు మా అమ్మాయి చెప్పినట్టుగా ఆ రోజు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ కేసు మీ దగ్గరకు వచ్చిందా అని అంటే, అలాంటిదేమీ రాలేదమ్మా, ఏ యాక్సిడెంటు జరగలేదు, అసలు ఏమీ లేదు, ఎందుకలా చెప్తుందో అర్థం కావడం లేదు, డెడ్ బాడీని ఎక్కడైనా దాచిపెట్టిందా అంటే అది చెప్పడం లేదు, ఎవరు తన బంధువులు వస్తారా తనని తీసుకువెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నాను అని అనగానే ఇంకా అప్పుడు తులసికి అర్థమవుతుంది, ఇదంతా ఏదో స్కెచ్ ప్లాన్ లాగా అనిపిస్తుంది, నా కూతురు చేత్తో మర్డర్ జరిపించినట్టు ప్లాన్ చేసి తనని పిచ్చిదాన్ని ఇంకా చెయ్యాలనే ఇలా కావాలని చేస్తున్నారు అని అర్థం చేసుకుంటుంది. ఇక దివ్యతో ఇలా అంటుంది, దివ్య ఎవరో కావాలని నిన్ను పిచ్చిదాన్ని చెయ్యాలని ఇదంతా చేస్తున్నారు, నీ చేతులతో నువ్వు ఎవరిని చంపలేదు, నువ్వు ఏ యాక్సిడెంటు చేయలేదు, అలా చేస్తే పోలీసులకి బాడీ కనిపించాలి కదా, నువ్వు బాడీ దాయవు, పైగా ఆ చనిపోయిన మనిషి దెయ్యంలాగా రావడం అన్నది నిజం కాదు, దెయ్యాలు భూతాలు అనేవే లేవమ్మా, నువ్వు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్వి, ఇలాంటివన్నీ నువ్వు నమ్మడం ఏంటి, ఇలాంటి దెయ్యాలు గియ్యాలు భూతాలు అంటూ ఎవరో నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, నీ చేత్తో ఏ మర్డర్ నువ్వు చేయలేదు, నువ్వు ఏ పొరపాటు చేయలేదు, ఇదంతా ప్లాన్, ఇదంతా నటన, నా కూతుర్ని పిచ్చిదాన్ని చేయాలని కావాలని ఇదంతా చేస్తున్నారు, ఎవరిని నువ్వు చంపావు, ఏం జరిగింది అని చెప్పగానే, ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు పిచ్చిదానివి కాదు, అలాగే నీ వెనుక దెయ్యంలాగా తిరుగుతున్నది ఎవరో కాదు, బ్రతికున్న మనిషే, దెయ్యం కాదు, ఇదంతా ఎవరో చేస్తున్నారు అని నేను రుజువు చేస్తాను, అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పి దివ్యని ఇక విడిపించి తన ఇంటికి తీసుకువెళ్తుంది. దివ్య, కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటే అసలు నిజాలేంటో బయటికి వస్తాయి, నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, విక్రమ్తో నేను మాట్లాడతాను అని చెప్పి దివ్యని ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది తులసి. ఇక లాస్య తులసి వాళ్ళ ఇంటికి రావడంతో తులసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఇక నందుకి దగ్గర అవ్వాలని చెప్పి చూస్తుంది. నందు దగ్గరికి వచ్చి, నందు చూసావా, నన్ను నువ్వు వద్దనుకున్నావు, కానీ ఆ దేవుడు మీ నాన్న రూపంలో మళ్ళీ నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు అంటే అర్థమేంటి, మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంతో బలమైనది, విడదీయలేని బంధం, అందుకే మళ్ళీ నన్నే దేవుడు ఇక్కడికి రప్పించాడు అని అనగానే ఇలా అంటాడు నందు. చూడు లాస్య, ఆ దేవుడు నిన్ను ఇక్కడికి రప్పించాడో లేదో నాకైతే తెలియదు, కానీ నా మనసులోకి మాత్రం ఎప్పటికీ నిన్ను ఏ దేవుడు రప్పించడు, ఎందుకంటే
మనసు ఒక్కసారి విరిగిందంటే అది ఎప్పటికీ అతుక్కోదు. నిన్ను నేను ప్రేమించాను. అది ప్రేమో ఆకర్షణో నాకైతే తెలియదు. కానీ బహుశా ఆకర్షణే కావచ్చు. అందుకనే కొంతకాలమే నీ మీద ఆ ఆకర్షణ ఉంది. తరువాత నీ మీద నాకు ఎలాంటి ఆకర్షణ లేదు. కానీ తులసి మీద ఉన్నది నిజమైన ప్రేమ. అందుకనే ఇప్పటికీ తనని నేను ప్రేమిస్తూనే ఉన్నాను. తనకి విడాకులు ఇచ్చినా కూడా తన మీద నాకు ప్రేమ పోలేదు. ఆ ప్రేమ ఆ రోజు ఈరోజు ఒకేలాగా ఉంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నువ్వు ఇక్కడికి వచ్చింది కేవలం మా నాన్న ప్రాణాలు కాపాడడం కోసమే. అంతేకాని నా మనసులో భార్యగా ఎప్పటికీ నీకైతే నేను స్థానం ఇవ్వను. కాకపోతే ఇంకో విషయం, ఇప్పుడు నువ్వు నాకు చేసిన సాయం నేను ఎప్పటికీ మరవలేను. జస్ట్ నువ్వు నాకు ఒక ఫ్రెండ్వి మాత్రమే. నిన్ను నేను భార్యగా ఎప్పటికీ నేను చూడలేను. అది ఎప్పటికీ జరగని పని అని నందు చెప్పడంతో ఇక లాస్యకు అర్థమైపోతుంది. నందు చెప్పింది అక్షరాల నిజమే. ఎంతకు ముందు కూడా నా దగ్గర ఎప్పుడు నందు తులసి తులసి అంటూ తులసి జపమే చేసేవాడు. ఎంతో తెలివిగా తులసి మీద ప్రేమ లేకుండా చేశాను. కానీ ఇప్పుడు ఎలా చేసేది, ఏం చేసేది? నందు అయితే మారేటట్టు లేడు. కానీ మారేటట్టు చేయాలి. ఇప్పుడిప్పుడే మందు మానేసినట్టున్నాడు. ఆ మందు నేను మళ్ళీ అలవాటు అయ్యేటట్టు చేస్తాను. నా వైపుకి తిప్పుకుంటాను అని అనుకుంటూ ఇక లాస్య, నందు నీకోసం నేను ఫారెన్ సరుకు తెప్పించాను, ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే లాస్య చేపట్టుకొని, వద్దు లాస్య, నేను అది మానేశాను. మందు తాగటం వల్ల ఎంతగా జీవితాలు తారుమారైపోతాయో దానికి ఉదాహరణ నేనే. మా నాన్నగారికి వచ్చిన జబ్బు కూడా నేను తెలుసుకోలేకపోయాను. నేను ఇప్పుడిప్పుడే ఈ మందు బానిస నుంచి బయటపడ్డాను. మళ్ళీ నాకు ఆ గాలి ఆ వాసన తగిలించద్దు అని అంటే, నందు ఇప్పుడు నువ్వు చాలా బాధలో ఉన్నావు. కష్టంలో ఉన్నప్పుడు ఓ మనిషి ఓదార్పు ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఈ మందైతే ఓదార్పునిస్తుంది. నువ్వు ఇలాగే అంటావు, కొంచెం తాగు సెట్ అవుతావు అని లోపలికి వెళ్ళి మందు తీసుకొచ్చి నందుకి గ్లాసులో పోసి నందుకిస్తుంది. ఇక నందు వద్దు వద్దు అని చెప్పిన బలవంతంగా చేతిలో పెడుతుంది. ఇంతలోపు తులసి వస్తుంది. కూతుర్ని తీసుకొని ఇంటికొచ్చి నందు చేతిలో ఉన్న గాజు గ్లాస్ తీసుకొని ఒక్కసారిగా నేలకేసి విసిరి కొడుతుంది. లాస్య, ఏంటిది? మనుషులు మారటం, మంచిగా అవ్వటం నీకు ఇష్టం ఉండదా? ఎప్పుడు నీ దారిలో ఉంటేనే నీకు నచ్చుతారా? ఆయన్ని మనిషిని చేద్దామని నువ్వనుకుంటే ఇంకా ఆయన్ని రాక్షసుడిని చేయాలనుకుంటున్నావా? ఒక కొడుగ్గా ఇప్పుడు తండ్రి విషయంలో బాధ్యతగా నిర్వర్తించాలి ఆయన. అలాంటిది బాధ్యత లేకుండా మళ్ళీ తాగుబోతుని చేద్దామనుకుంటున్నావా నువ్వు? ఇంకోసారి ఇలాంటివి చేస్తే బాగోదు. మామయ్య గారు నాకు ముఖ్యమే, అలాగే నందు కూడా ముఖ్యమే. ఇప్పుడు నువ్వు నందుని ఇబ్బంది చేసి అతన్ని నువ్వు తప్పుదారి పట్టేటట్టు చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి తులసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక నందు కూడా లేచి తులసి వెనకాలే వెళ్ళిపోతాడు. ఇక తరువాత దివ్యని చూసి, దివ్య, ఏమైంది నీకు? మొహమంతా అలా పీక్కుపోయింది. మనిషివేంటి మారిపోయావు? ఏమైందమ్మా అని అడుగుతాడు. డాడీ అంటూ దివ్య వాటేసుకుంటుంది, నన్ను హగ్ చేసుకుంటుంది నందుని. ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అనగానే దివ్య నందు గుండెల మీద వాలిపోయి, డాడీ, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. మనసులో ఉన్న బాధంతా పోయింది. మీ గుండెల మీద తల వాలిస్తే నిజంగా నాకు వచ్చిన కష్టం పోయినట్టు అనిపిస్తుంది. ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. మా నాన్న నాకు పక్కనున్నాడు అన్న ధైర్యం నాకు అనిపిస్తుంది. నాకే పిచ్చి లేదు నాన్న. నాకెందుకు పిచ్చి ఉంటుంది? పిచ్చిదాన్నని అంటున్నారు. చేయని తప్పు నా మీద వేసి నన్ను పిచ్చిదాన్ని అని అందరూ అంటున్నారు. కానీ నేను పిచ్చిదాన్ని కాదు నాన్న. నేను పిచ్చిదాన్ని కాదు. నేను మీ దివ్యని. చిన్నప్పుడు కూడా నాకు ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే మీరు నాకు ఎన్నో మాటలు చెప్పి నాకు ధైర్యం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అలా నాకు ధైర్యం చెప్పండి డాడీ అని అనడంతో నందు కన్నీరు పెట్టుకుంటాడు. ఏంటమ్మా ఇది? నిన్ను పిచ్చిదాన్ని చేయడం ఏంటి? నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వి. నువ్వు ప్రాణాలు పోసేదానివి. నువ్వు దైవంతో సమానం. నువ్వు ఒక డాక్టర్వి. 2 చేతులు జోడించి దేవుడి తర్వాత దండం పెడతారు డాక్టర్కి. అలాంటి వృత్తిలో ఉన్న నిన్ను పిచ్చిదాన్ని చేశారా? ఎవరది? చంపేస్తాను. నా కూతురు కంటే ఎవరు నాకు ఎక్కువ కాదు.
నా కూతురికి పరిస్థితి తెచ్చిన వాళ్ళని నేను వదిలిపెట్టను, నరికేస్తాను. తులసి, నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ నా కూతురు కష్టం నేను చూడలేకపోతున్నాను. దీనికి అంతటికీ కారణం మరెవరో కాదు, ఆ రాజ్యలక్ష్మియే. ఆ రాజ్యలక్ష్మిని నేను బ్రతకనివ్వను అని ఆవేశంగా వెళ్ళబోతూ ఉంటే ఇంకా అప్పుడు తులసి నందుని ఆపుతుంది. ఆవేశంతో ఏ పనులు జరగవు, ఆలోచనతోనే ఏదైనా చేయగలుగుతాము. ఇప్పుడు దివ్య విషయంలో మీరు మరో తప్పు చేయొద్దు. వాళ్ళు తప్పు చేశారని మీరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపి మీరు కూడా తప్పుడు మనిషి అయ్యి వాళ్ళ లిస్టులో చేరొద్దు. ఈ విషయంలో మనం మన అమ్మాయికి అండగా నిలబడాలి. ఎవరినైతే చంపేశాను అని మన కూతురు భ్రమపడుతుందో వాళ్ళ ఇంటికి వెళ్దాము. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఈ మధ్యకాలంలో అని ఆరా తీద్దాము. ఏం జరిగిందో తెలుసుకుంటాము. అలాగే ఎవరికైతే యాక్సిడెంట్ జరిగింది అని దివ్య నమ్ముతుందో ఆ మనిషితోనే మాట్లాడి దీనికి అంతటికి ఎవరు కారణమో నిలదీద్దాము. వాళ్ళని వదిలిపెట్టద్దు. మీరే కాదు, నేను కూడా ఈ విషయంలో క్షమించను. తప్పుగాని రాజలక్ష్మి చేసింది అని తెలిస్తే రాజలక్ష్మిని ఆ దేవుడు కూడా కాపాడ్డు. కూతుర్ని అల్లుడిని మన ఇంటికి తెచ్చుకుందాము అని తులసి కూడా నందుకి ధైర్యం చెప్తుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన విక్రమ్ దివ్యకి ఫోన్ చేస్తాడు. తులసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య గారు, దివ్య అని అనగానే దివ్యని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటుంది. మీరు తీసుకువెళ్ళారా అని అంటే అవును అల్లుడు గారు, నేనే తీసుకొచ్చాను. తనని పోలీసులు అరెస్ట్ చేశారు. తను సెల్లో ఉండగా విషయం నేను తెలుసుకొని తనని నేను ఇంటికి తీసుకొచ్చాను. తన కండిషన్ అసలే బాగోలేదు. మీరు కూడా వస్తే మీకు నేను ఏం జరిగిందో పూర్తిగా నేను చెబుతాను అని చెప్పగానే అలాగే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటాడు. ఇక రాజ్యలక్ష్మి, ఎక్కడికి నాన్న? దివ్య ఆచూకీ తెలిసిందా అని అంటే దివ్య గురించి తెలిసింది. దివ్య అత్తయ్య గారింట్లోనే ఉందట. దివ్యని అత్తయ్య గారి ఇంటికి తీసుకువెళ్ళారు అని అంటే ఒక్క మాట మనకి చెప్పాలా లేదా? మనం ఎంత కంగారు పడుతున్నామో, దివ్య గురించి ఎంత బాధపడుతున్నామో. అసలే తను వట్టి మనిషి కూడా కాదు. అలాంటిది ఇంత నిర్లక్ష్యంగా తులసి ఎలా తీసుకువెళ్తుంది? మనతో ఒక మాట చెప్పాలి కదా అని చెప్పి కయ్యానికి కాలు దూవుతుంది. అమ్మ, ఇప్పుడు మనం అత్తయ్య గారు మనకి చెప్పిందా లేదా అన్న విషయం గురించి ఆలోచించడం కంటే దివ్య సేఫ్గా తులసి దగ్గర ఉందా లేదా అన్నదే మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడే నేను వెళ్తాను, ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక విక్రమ్ తులసి దగ్గరికి బయలుదేరతాడు. ఇక తులసి దివ్య ఎవరినైతే యాక్సిడెంట్ చేశాను అని చెబుతుందో వాళ్ళ అడ్రస్ తీసుకొని తిన్నగా ఆ ఇంటి దగ్గరికి తులసి వెళ్తుంది. తులసి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఇక ఆ అమ్మాయిని చూసి తులసి అన్నం తినేదాకా అక్కడే ఉండి అన్నం తిన్న తర్వాత నిలదీస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నా కూతురు దగ్గరికి దెయ్యంలాగా వేషం వేసుకొని వస్తున్నావు? ఎవరు నువ్వు? నీ వెనుక ఎవరున్నారు? పద పోలీస్ స్టేషన్కి. ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేస్తాను. నా కూతురు జీవితంతోనే ఆడుకోవాలనుకుంటున్నావా? నా కూతుర్ని పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? నిజంగానే నిన్ను పిచ్చిదాన్ని నేను చేస్తాను, పద అని చెప్పేసి చేయి పట్టుకొని లాక్కెళ్ళబోతూ ఉంటే వద్దండి, వదలండి అని అంటుంది. వదలటానికి నువ్వు చేసిందేమీ చిన్న తప్పు కాదు. పద, పోలీస్ స్టేషన్లో అన్ని విషయాలు చెబుతూ కానీ బ్రతికుండి చచ్చానని నాటకాలు ఆడడానికి నీకు సిగ్గు లేదు? ఎంత డబ్బు తీసుకున్నావు, ఎవరి దగ్గర తీసుకున్నావో అని గట్టిగా నిలదీయడంతో అది రాజలక్ష్మి గారు నన్ను అలా నటించమని చెప్పారు అని అంటే రాజలక్ష్మినా అని అంటుంది. అవునండి, రాజలక్ష్మి గారు డబ్బు ఇస్తానన్నారు. డబ్బు కోసమే నేను ఇలా చేశాను. డబ్బు మాకు చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. అందుకని మా ఆర్థిక ఇబ్బందుల్ని రాజలక్ష్మి గారు ఆసరాగా తీసుకొని నన్ను ఇలా నటించమని చెప్పారు. నేను నటించాను. నా తప్పేమీ లేదండి, నన్ను వదిలేండి అని అంటే తప్పు లేదా? బ్రతికి ఉన్న నువ్వు చనిపోయినట్టు నటించి నువ్వు దయ్యంలాగా నా కూతురు చుట్టూ తిరుగుతావా? ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఇంకొకరు ఇంకా ఎక్కువ డబ్బిస్తానంటే వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఇలాగే నటిస్తావు. నేను వదలను, పద స్టేషన్కి అని చెప్పి ఇక తులసి తనని తీసుకెళ్ళబోతూ ఉంటే కాళ్ళు పట్టుకుంటుంది. ఈ ఒక్కసారికి వదిలేయండి, జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. ఏ మనిషి అయినా తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పుని
సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా, నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని బాగా నమ్మకంగా చెప్పడంతో తులసి సరే అని చెప్పేసి క్షమించి వదిలేస్తుంది. కానీ రాజ్యలక్ష్మి మీద చాలా కోపంతో ఇంటికి వస్తుంది. ఇక విక్రమ్ని వెతుక్కుంటూ రాజ్యలక్ష్మి కూడా వస్తుంది. ఈ పిచ్చిది ఇప్పుడు తులసి దగ్గర ఉంది, దాన్ని పిచ్చిదాన్ని ఇంకా ఎక్కువ చేయాలి అంటే అది నా దగ్గరే ఉండాలి కదా. ఈ సమయంలో తులసి దగ్గర ఉంటే అది పిచ్చిది అన్న విషయం పక్కన పెడితే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తుంది ఆ తులసి. అందుకనే దివ్యని తీసుకురావాలంటే ఇప్పుడు నేను వెళ్ళాలి అని రాజ్యలక్ష్మి అక్కడికి వెళ్తుంది. అమ్మా దివ్య అని అనడంతో దివ్యని చూసి ప్రేమ నటిస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. అమ్మ దివ్య, ఒక్క మాటైనా చెప్పాలి కదా, నీకోసం నేను ఎంత తల్లడిల్లిపోతున్నాను. ఇంటికి పదమ్మా, అంతా సర్దుకుంటుంది. డాక్టర్ గారితో మాట్లాడాను, నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు. ఒక్క 2 షాకులు ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉంటే మీ అమ్మ నీకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటుంది. పదమ్మ దివ్య అని అంటూ ఉంటే నాకే పిచ్చి లేదు, నాకు ట్రీట్మెంట్ అంటారేంటి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఈలోపు అక్కడికి తులసి వస్తుంది. వచ్చి రాజ్యలక్ష్మి చెయ్యి పట్టుకుంటుంది. నా కూతురు వంటి మీద చెయ్యి తీయు అని అంటే ఏమైంది తులసి అని అంటే ఏం జరిగిందా, ఇంకా ఎలా అడుగుతున్నావు ఈ మాట? నా కూతుర్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు? నా కూతుర్ని పిచ్చిదాన్ని చేస్తావా? బ్రతికున్న మనిషిని చచ్చిపోయిందని నమ్మించి దెయ్యంలాగా తయారు చేసి నా కూతుర్ని భయపెడతావా? నిజాలన్నీ ఎవరైతే చచ్చింది అని నమ్మిస్తున్నావో దాని నోటితోనే చెప్పించాను అన్నీ చెప్పింది అని చెప్పి విక్రమ్తో తల్లి నిజస్వరూపం అంతా బయటపెట్టిస్తుంది తులసి. ఇది ఈరోజు ఎపిసోడ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్